అందరికీ పెద్ద హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రధ్యాస్ వరల్డ్. ఈరోజు రాయలసీమ ఫేమస్ అలసందుల వడలు చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలసందులు హెల్త్కి చాలా మంచిదండి. హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, ఓవర్ కొలెస్ట్రాల్ ఉన్నా ఇవి బాగా కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక న్యాచురల్ విటమిన్ సప్లిమెంట్ కూడా. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఇది బాగా తగ్గిస్తుందండి. హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే 2 కప్పులు అలసందలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి 1 కప్ మినపగుండ్లు కూడా వేసుకుంటున్నాం అనమాట. వీటిని నానబెట్టేసి ఒక 4 hours పక్కన పెట్టేసుకోవాలి. నానిన తర్వాత బాగా ఉబ్బుతాయి అన్నమాట. సో మనకి మిక్సీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి నీట్గా రుబ్బేసుకోవాలి. మనకి కొంచెం మొరుగా వచ్చినట్టు గారెల పిండి రుబ్బుకుంటాం కదా, అలా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట అలసందల వడలివి. అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పిండిలో ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకుందాము టేస్ట్కి తగ్గట్టు. ఉప్పు వేసేసుకున్న తర్వాత పక్కన కోసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం మనం నీట్గా మిక్స్ చేసేసుకుంటే ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. సో దీన్ని మనం చిన్న చిన్న ఉండల కింద చేసేసుకుని వడల కింద వేసేసుకోవచ్చు. సో ఫస్ట్ వడలు వేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత వడలు వేసుకుంటాము. కాగిన తర్వాత ఇలా వడల్లాగా చిన్న చిన్న ప్యాటీస్ లాగా ఒత్తుకొని నూనెలో వేసేసుకోవాలి. దాన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. ఆయిల్ అంతా పోయే వరకు టిష్యూ మీద పెట్టేసుకొని కాసేపు తీసేసుకుంటే మనకి పొడి పొడిగా వచ్చేస్తాయి. ఆయిల్ అనేది అంటుకోకుండా ఉంటాయన్నమాట. సో ఫైనల్లీ మొత్తం అన్నీ రెడీ అయిపోయాయండి. చూసారు కదా, క్రిస్పీగా చాలా చాలా బాగా వచ్చాయి. లోపల కూడా బాగా కుక్ అయింది సిమ్లో వేయించడం వల్ల. సో దీని కాంబినేషన్ సాస్తో కానీ లేకపోతే గ్రీన్ చట్నీ ఉంటుంది కదా, దాంతో కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా
ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో చాలా మంచి కంటెంట్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.